शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మోసం చేసే పని. హాయ్ ఫ్రెండ్స్, మీ రోమా ఈరోజు చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చింది. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇంటర్నెట్, మొబైల్, కంప్యూటర్ ఇవన్నీ మన మంచి కోసమే. ఇది కోపం తెప్పించడానికి, చెడ్డ పనులు చేయడానికి యూజ్ చేస్తున్నారు. అది చాలా పాపం. అదే చెప్తారు కదా, ఎవరిపైన ఎక్కువ నమ్మకం ఉంటుందో వాళ్ళే ఎక్కువగా మోసం చేస్తారు. నేను అతన్ని లవ్ చేశాను, కానీ వాడి నన్ను అమ్మేశాడు. ఇది నా కథ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో అందరూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తారు కదా, వాళ్ళ గురించి సంబంధించిన కథే ఇది. మీలో అందరితో నేను ఈ బాధని షేర్ చేసుకుందామనే వచ్చాను, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది నా రోజు. ఈ రోజు అందరి ముందు వాళ్ళ గురించి నేనే ఎక్స్పోజ్ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి. కొన్ని నెలల తర్వాత. నీకు కావాల్సింది రింగ్ లైట్, ఇంకా నీ పని పూర్తయిన తర్వాత ఒక మంచి ఫిల్టర్ ని చూస్ చేసుకోవాలి. ఇదంతా నాకు అవసరమా? సర్లే ఊరుకోవే, ఇదంతా నాకు ముందే తెలుసు. సరే, ఒక మాట చెప్పు, నీలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంతమంది ఫాలోవర్స్ ఎలా చెయ్యాలి? అది నేను నేర్పిస్తాను. దానికి బదులుగా నాకేమొస్తుంది? నీకు దక్కుతుంది స్లాబ్. సర్లే చెప్పు. సరే సరే, ముందు నాకొకటి చెప్పు, నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేదు? మంచి పేరు కోసం, మంచి ఫేమ్ కోసం. దానికంటే ముఖ్యం డబ్బుల కోసం. డబ్బుల కోసం? డబ్బులు వేరే చోట సంపాదించుకోవచ్చుగా. అలాగా? అంటే నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావు? ఏంటి ప్రశ్న? నేను వీడియోలు తీసి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకోలేదు, కానీ ఇంటర్నెట్ మూలంగా నేను ప్రజలకి దగ్గర అవ్వాలనుకుంటున్నా. వాళ్ళతో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా థాట్స్ ని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ అడ్వైస్ తీసుకుని నా లైఫ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇదంతా చేసి చేసి నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతానో నాకే తెలీదు. నేనైతే డబ్బు కోసం చేస్తాను. నువ్వు దీనికంతా ఒప్పుకోవు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏది ఉంటుందో అది మాత్రమే చూపించు. రిటర్న్ చేయొద్దు, లేకపోతే ప్రజలు నిన్ను పట్టించుకోరు. ఇంకొకటి, నువ్వు నాకులాగే ఉదయం మధ్యాహ్నం ఏదో ఒక స్టోరీ చేయి, నాకులాగే. అప్పుడే ఫాలోవర్స్ అందరూ నిన్ను చూస్తారు. అప్పుడే నీ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. అడ్వైస్ ఇస్తే ఇలా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ డియర్. యు ఆర్ వెల్కమ్. సరే, నేను వెళ్తాను, వదిన టెన్షన్ పడుతుంది. సరేనా? సర్లే, బయలుదేరు. బాయ్ బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళు. అయ్యో అక్క, డబ్బులు ఎప్పుడు ఇస్తారు మీరు? అరే, కొద్ది రోజులు వెయిట్ చేయండి, మేము ఏర్పాటు చేస్తున్నాం. అరే, మీ భర్త కూడా ఏర్పాటు చేశారు, చేసి అలాగే పైకి వెళ్ళిపోయారు. అరే, బుద్ధి లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? అరే ఏంటి మీరు తప్పుగా అనుకుంటున్నారు? నేను కూడా తప్పుగా అనుకోవచ్చు. నేను ఇచ్చిన డబ్బుల్ని అడుగుతున్నాను కదా, అలాగైతే నేనేం తప్పుగా మాట్లాడాను? డబ్బుని అరేంజ్ చేస్తానని మీ భర్తే నా దగ్గర చెప్పారు, చెప్పేసి పైకి వెళ్ళిపోయారు. మీరు కూడా అదే మాట చెప్తున్నారు. మీరు కూడా మీ భర్తలాగా నన్ను వెయిట్ చేయమని చెప్తున్నారా? ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతారని ఎవరికి తెలుసు? మీరు ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడండి. ఓహో, మీరా? మీ అన్న వెళ్ళిన తర్వాత మీరు యజమాని అయిపోయారా? ఎస్. మీకు ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఉంది యజమాని అమ్మా. ఇప్పుడు మీరే చెప్పండి, నా డబ్బు నాకెప్పుడొస్తాయి? అన్నీ డబ్బులు తీసుకున్నారని మేము ఎలా నమ్మాలి? మీ దగ్గర ఆయన అప్పు తీసుకున్నారని మాతో ఎప్పుడూ చెప్పలేదు. మీ అన్న మీ దగ్గర అన్ని విషయాలు చెప్తారా ఏంటి? అయితే అతనికి ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయని మీ దగ్గర చెప్పేశారా? ఏంటి నువ్వు వాగుతున్నావు? అరే మేడం, నేను వాగట్లేదు, మీరిద్దరే ఇక్కడ వాగుతున్నారు. మీ అన్న అప్పు తీసుకునేటప్పుడు నా దగ్గర సంతకం చేశాడు. అయితే ఆ పేపర్ ని నాకు చూపించి ఆ తర్వాత డబ్బులు తీసుకో, లేకపోతే నువ్వు గొడవ చేస్తున్నావని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సరే సరే, ఇంకోసారి వచ్చేటప్పుడు పేపర్ తీసుకొని వస్తాను. ఇప్పుడు బయలుదేరుతాను.
వదినా మీరిక్కడే ఉన్నారా? మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. వదినా, మీరు ఆ రౌడీ గురించంతా టెన్షన్ పడకండి. ఎలాగైనా నేను డబ్బుల కోసం ఏర్పాటు చేస్తాను. మీరు బాధపడితే అన్నికి నచ్చదని మీకు తెలుసు కదా. చెప్పాలంటే నాకు కూడా నచ్చదు. ఈరోజు డేట్ గుర్తుందా? 13th మార్చ్. 13th మార్చ్. ఈరోజే మీ అన్నయ్య చనిపోయిన రోజు కూడా. ఈరోజే దినం కూడా. అవును వదినా, గుర్తుంది. ఈరోజే కదా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. మనిద్దరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వదినా, బాధపడ్డా అస్సలు బాలేదు. మీరు ఇలా ఏడిస్తే అన్నయ్యకి అస్సలు నచ్చదు. రండి, నేను చేసిన ఆ పిజ్జాని తిందాం. మీరు చెప్తారు కదా నాకు పిజ్జా చేయడం రాదని. సోషల్ మీడియాలో అన్ని నేర్పిస్తారు. రండి, లేచి రండి. ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? ఉండు, నేను వెళ్ళి చూస్తాను. నువ్వా? నేనే. నువ్వు మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చేసాను. నువ్వు సరైన రోగులా కనిపిస్తున్నావు. నేను చెప్పాను కదా, నీ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పానుగా. మరి ఎందుకు తాగేసి ఈ టైంలో ఎందుకు వచ్చా? ఏ, మీరు అప్పు తీసుకుంటారు కానీ అడగడానికి వస్తే మీరు తిడతారా? తప్పకా. ఒరే ఒరే, ఎక్కడికి నేరుగా లోపలికి వెళ్తున్నావు? ఆగు ఆగు. బయట నుంచి నీ గొడవ చేయాలా ఏంటి? మీకు అది నచ్చిందా? హా, ఈ టైంలో బయట వాళ్ళ ఇంటికి రావడం మంచిదేనా? నాకు నా డబ్బు కావాలి, అది కూడా ఇప్పుడే కావాలి. నేను వెళ్ళేవాడిని, కానీ ఈ అమ్మాయి ఉంది కదా, ఏదేదో నోటికొచ్చినట్టుగా వాగుతుంది. తను చిన్న అమ్మాయి. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నీ భర్త నా దగ్గర వచ్చి డబ్బు అడిగాడు, తర్వాత వాడు చనిపోయాడు. ఇప్పుడు నేను వచ్చి డబ్బులు అడుగుతున్నాను. ఇప్పుడు అడిగే రొటేషన్ ఉంది కదా, అది బుర్రని పాడు చేస్తుంది. ఇదిగో నువ్వు అడిగిన ఆధారం. నీ భర్త నా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు రాసిచ్చింది. మళ్ళీ ఆధారాన్ని ఇవ్వడానికి ఇక్కడికి నేను రాను. డబ్బు తీసుకోవడానికే వస్తాను. 10 రోజులు టైం ఇస్తాను. తీసుకున్న డబ్బుని మళ్ళీ ఇవ్వకపోతే నిన్ను. కాకపోతే తను నోటికొచ్చినట్టుగా వాగుతుంది కదా, ఈ వీడిని అమ్మేసి నేను డబ్బుని తీసుకుంటా. అన్నయ్య ఇంత అప్పు చేసిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఆయన అప్పు తీసుకుని ఉంటే నాతో గాని వదినతో గాని చెప్పేవారు. ఈ పేపర్ అంతా డూప్లికేట్. అన్నయ్య, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. మీరొక్కళ్ళున్నారు. అమ్మ నాన్న లేని తర్వాత ఇంటి బాధ్యతలన్నీ మీరే తీసుకున్నారు. కానీ నన్ను చూడండి, నేనేమీ చేయలేకపోతున్నాను. వదిన నేనెలా చూసుకోవాలి? ఈ ఇంటిని, ఇంట్లో ఉన్న వాళ్ళని నేనెలా కాపాడాలి? నాకేమీ అర్థం కావట్లేదు. ఒక పని చేస్తాను, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అదే కరెక్ట్. ఒకవేళ పోలీస్ వాళ్ళు చూసి ఈ పేపర్స్ ఒరిజినల్ అంటే నేనేం చేయాలి? ఒక పని చేస్తాను, ముందు వదినతో మాట్లాడతాను. తనని పేపర్ వెరిఫై చేయమని చెప్తాను. వదినా, వదినా, రఘు తీసుకొచ్చిన పేపర్స్ డూప్లికేట్ అయ్యుండొచ్చు కదా. నిన్న నైట్ ఇంట్లోకి అంత ధైర్యంగా వచ్చాడు, అది తాగి. ఎవరైనా ఇలా వచ్చి డబ్బులు అడుగుతారా ఏంటి? నాకు తెలిసి వాడు బెదిరించి మన దగ్గర డబ్బులు లాక్కోవాలని చూస్తున్నాడు. మనం వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం. అయినో నైట్ రావడం తప్పే, కానీ అది ఒరిజినల్ పేపర్ అయి ఉంటే మనం దేంట్లో ఇరుక్కోకూడదు. మనం ఇంకోటి చెయ్యాలి. నేను
వెళ్ళి చూసొస్తాను. నువ్వా? హాయ్, నువ్వు కలవడానికి రావట్లేదు, అందుకే నేను బయలుదేరి వచ్చేసాను. లోపలికి రా. మంచిదైంది షైనా, నువ్వు వచ్చేసావు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను వదినా, కానీ దీనికి ఏమైందని తెలుసుకోవాలి. ఏమైందే నీకు? నిన్నటి నుంచి పోస్ట్ లేదు, స్టోరీస్ లేదు, ఆల్ ఇస్ ఫైనా? ఇక్కడ అంతా ఓకేనా రోమా? ఏం చెప్పను, అన్నయ్య ఒకరి దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నారు. వాడి పేరు రఘు. వాడు మమ్మల్ని వచ్చి బెదిరించి వెళ్ళిపోయాడు. 10 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే. ఏంటిది? నువ్వెంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నువ్వు జనాల దగ్గర హెల్ప్ అడగచ్చు. క్రౌడ్ ఫండింగ్? అవును, క్రౌడ్ ఫండింగ్ అంటే ఈ ఎలక్షన్ కోసం, ఫిల్మ్ కోసం, ప్రమోషన్ కోసం, ఇంకా వేరే ఏదైనా కారణాల కోసం జనాల దగ్గర హెల్ప్ అడుగుతారు. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు హెల్ప్ చేస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావు? వదినా, క్రౌడ్ ఫండింగ్ ద్వారా నేను డబ్బులు సేకరించాలని నిర్ణయించుకున్నా. ఇలా చూడు రోమా, మీ అన్నయ్యకి చెడ్డ పేరు వచ్చేలా నువ్వు ఏ పని చేయొద్దు, చెప్పింది విను. ఇందులో అన్నయ్య పేరు ఎలా చెడిపోతుంది వదినా? ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు కోసం ఎంతైనా చేయాల్సి వస్తుంది. అన్నయ్య డబ్బులు తీసుకుని ఎక్కడికి పారిపోలేదు కదా, ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో లేరు. ఆయన గాని ఉండుంటే రఘు డబ్బులు ఆయన మొహం మీదే వేసేవారు. చూడు, నేను నీకు అర్థమేలా చెప్తాను. దాంతో నాకు పూర్తి నమ్మకం ఉంది. నా మాట ఖచ్చితంగా వింటావు. తప్పుగా ఏ పని చేయకు. ఐఎమ్ సారీ వదినా, నేను మీ మాట వినను. ఎందుకంటే మన దగ్గర వేరే దారేం లేదు. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలా చేసిందే లేదు. మా అన్నయ్య ఎప్పుడు నన్ను ఎవరి దగ్గర చేయి చాపనిచ్చేవాడు కాదు. కానీ ఈరోజు మీ దగ్గర ఒక సహాయం అడుగుతున్నాను. నాకు 5 లక్షలు వెంటనే కావాలి. ఎందుకంటే మా అన్నయ్య ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు. వినడానికి వింతగానే అనిపిస్తుంది. మీరు నాకు సహాయం చేశారంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా క్యాప్షన్లో నా అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తాను. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను తీసుకున్న డబ్బులు వెంటనే మీకు ఇచ్చేస్తాను. ఇది రోమా మాట. ఏంటి షైనా, నువ్వు చెప్పిందంతా నేను వీడియో తీసి పెట్టాను, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. నువ్వేం దిగులు పడకు, కాస్త టైం ఇవ్వు. ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు. అదే ఎవరూ రాలేదు కదా. ఇలాంటి నెగటివ్ ఆలోచనలను మానే. నీకే తెలుసు కదా, ఆ రఘు బెదిరించి వెళ్ళాడు. ఆ రోజు తాగేసి మత్తులో ఇంటికొచ్చాడు. నాకు భయంగా ఉంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. ఇన్ కేస్ ఆ రఘు ఏదైనా చేస్తే నీ ఫాలోవర్స్ ఊరికే వదిలిపెట్టరు. హా, ఆ ఫాలోవర్స్ రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ ఆ నెగటివ్ ఆలోచనలు ఎందుకు? కమాన్ రోమా, నీకేమైంది? కాస్త నిదానించు, చీరప్. నువ్వింత దిగులు పడితే అనిత ఆంటీ ఏం చేస్తారు? ఆమె నమ్మకం కూడా కోల్పోద్ది. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నా. ఎక్కువ టెన్షన్ నువ్వు తీసుకోకు, ఓకే? యు ఆర్ ద బెస్ట్. వదినా, ఎక్కడికి వెళ్తున్నారు? అదా, చాలు. ఏంటి చాలు? నేను కాయగూరలు కొనుక్కొని రాబోతున్నా. కాయగూరలు నిన్నే కొన్నాం, అది చాలా ఉన్నాయి. వదినా, ఏంటి విషయం? రోమా, నేను నా పెళ్లి నగల్ని అమ్మబోతున్నాను. ఏంటి వదినా, బిగ్గెన్న పిచ్చా?
ఈ నగలు ఇది మీ సొంతం. దీన్నంతా ఇలా అంతా అమ్మేయకూడదు. నేను ఏం చేయాలి రోమా? నేను ఈ నగలు అమ్మకపోతే రఘు డబ్బుని తిరిగి ఇవ్వలేం కదా. ఏం చేయాలో ఏమీ తెలియటం లేదు. వదినా, ముందు ఏడవడం ఆపేయండి. మనకి అంతా సరే అయిపోతుంది. దేవుడి పైన నమ్మకం పెట్టండి. ఆయన అందరికీ సహాయం చేస్తారు. రండి, లోపలికి వెళ్దాం. ఆధార్ అన్ని ఇచ్చేశాను, అయినా ఇంకా ఎలాంటి కాలు రాలేదే. ఇప్పుడు నేనే కాల్ చేయాల్సింది. ఫోన్ తీనా వద్దా? ఎంత కావాలో అంతే అవాయిడ్ చేసుకోండి. ఇంకా 2-3 రోజులు మాత్రమే. తర్వాత ఇద్దరితో ఆడుకుని నా డబ్బుని నేను వసూలు చేసుకుంటాను. హలో, ఎవరు? మీ అడ్రస్ దొరుకుతుందా నాకు? అడ్రస్సా? ఎందుకు? మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మీ పోస్టర్ చూశాను. నేను మీ ఫాలోవర్ని. హెల్ప్ చేయడానికి ముందు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఎక్కువ ఆలోచించకండి. మీరే హెల్ప్ అడిగారు. హెల్ప్ చేసేవాడు ఖచ్చితంగా అడ్రస్ అడుగుతాడు కదా మరి. నేను వద్దు అని చెప్పినా కూడా రోమా వీడియో పెట్టింది. దీని దగ్గర మాట్లాడే తీరాలి. రోమా, సోషల్ మీడియాలో తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం తప్పమ్మా. ఏంటోదినా, మన దగ్గర వేరే దారేం లేదుగా. అది కూడా ఈరోజు ఇంటికి ఎవరో వస్తున్నారు. ఆన్లైన్ వీడియో చూసి ఆయన హెల్ప్ చేయడానికి వస్తున్నారు. ఏంటి? అందరికీ అడ్రస్ ఇవ్వకూడదు. హాయ్, మీరెవరు? నేను అర్జున్ని, మీ ఫాలోవర్ని. ఫోన్లో మాట్లాడాను కదా ఇందాక. ఐసీ, అది మీరా? అవును, నేను మీ లైవ్ వీడియో చూశాను. నాకు ఒకలాగా అయిపోయింది. నేను లోపలికి వచ్చి మాట్లాడచ్చా? రండి. నేను మీ పాత ఫాలోవర్ని. నిన్న మీ లైవ్ వీడియో చూశాను. నాకే ఒకలాగా అయిపోయింది. హెల్ప్ చేయటానికి వచ్చేసాను. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడే ఒక 1/2 అవర్ ముందు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. వదిన డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. థ్యాంక్ యూ. ఇతనే రియల్ ఫాలోవర్. నేను మీకు హెల్ప్ చేశాను. మీ మొహంలో ఈ నవ్వు చాలా అందంగా ఉంది. నేను వస్తాను. ఏంటి అవసరం? టీ తాగి వెళ్ళండి. టీ తాగి వెళ్ళండి. లేదు, యాక్చువల్లీ నేను ఈ ఊరు వాడిని కాదు. నేను ఒక బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళి హోటల్ వెతకాలి. ఎందుకు హోటల్? ఉండటానికి ఏర్పాటు చేసుకోవాలి కదా మరి. చెప్పాలంటే మేము ఎవరిని అంత త్వరగా నమ్మం. కానీ మీరు మాకు హెల్ప్ చేశారు. ఇంకా మీరు నా ఫాలోవర్ కూడా. అయితే నేను మీ పైన నమ్మకం పెట్టుకోవాలిగా. ఎన్ని రోజులైనా మీరు ఇక్కడే ఉండొచ్చు. ఐ మీన్ మీ బిజినెస్ డీల్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఉండొచ్చు. ఇది చూడండి, ఇది కరెక్ట్ కాదు. నేను మీ ఫాలోవర్ని, కానీ బయట వాడిని కదా. మీరు మమ్మల్ని మొహమాట పెడుతున్నారు. సరే పర్వాలేదు, బయట వాళ్ళు ఉండకూడదు, కానీ మీరు నా ఫాలోవర్ కదా.
థ్యాంక్ యూ. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే మాకు సాయం చేశారు. ఈ కాలంలో ఎవరు సాయం చేయట్లేదు. ఇదంతా నా రూమ్. నేను ఇక్కడే లైవ్ చేస్తాను. రూమ్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి, టైర్డ్ అయి ఉంటారు. రుమా గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఇది నేను ఖచ్చితంగా లైవ్ వీడియోలో చెప్పలేను. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. బాయ్. శనయ్య, థ్యాంక్ యూ సో మచ్. నీ ఐడియా చాలా బాగా పనిచేసింది. నెక్స్ట్ డే నా పని పూర్తయింది. ఈ రోజు ఆ రఘు మొహం మీద డబ్బులు విసిరేస్తాను. నువ్వు ఆనందంగా ఉన్నావా? చెప్పలేనంతగా. నీకు ఒకటి తెలుసా, వచ్చిన అతను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇది ఉట్టి అట్రాక్షనా ఇంకా వేరే ఏదైనా? ఏంటో తెలీదు, కానీ ఏదో ఉంది. హాయ్ ఫాలోవర్. ఆశ్చర్యంగా ఉంది, స్ట్రాంగ్ గా ఉండే భయపడుతున్నారు. నేను భయపడటం వల్ల మీ మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను భయపడుతూనే ఉంటాను. క్యూట్ గా ఉన్నారు, ఇంకా అందంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నారా? మీ మొదటి వీడియో నుంచి ఫాలో చేస్తున్నాను. యూనో, నాకు ఒక కల ఉంది. అది రుమా గారు మిమ్మల్ని హక్ చేసుకుందామని. కానీ నిన్న చూడండి, మీరే నన్ను హక్ చేసుకున్నారు. మళ్ళీ హక్ చేసుకున్నా? ఇదిగో, ఇకపై ఈ చుట్టుపక్కల ఎక్కడ నువ్వు రాకూడదు. అయినా మీరు నా పరువంతా తీసేశారు. ఆ రోజు రాత్రి నేను వచ్చింది తప్పే. ఆ రోజు నాకు డబ్బులు చాలా అవసరం ఉండేది, లేకపోతే నేను డబ్బులు అడిగి వచ్చేవాడిని కాదు. నా చెల్లి హాస్పిటల్లో ఉంది, అందుకే నాకు డబ్బులు అవసరం ఉండేది. కొన్ని రోజుల నుంచి నా బిజినెస్ కూడా చాలా లాస్లో జరుగుతుంది. ఇప్పుడు మీ అప్పు తీర్చేశాం కదా, మీరు వెళ్ళొచ్చు. అది నేను అతనితో చెప్పాను. నువ్వు ఒకసారి మాట్లాడి చూడు. తర్వాత కండిషన్ సరిగ్గా ఉంటే. రుమా, ఏంటి ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు. అర్జున్, ఎవరైనా చూస్తే చూడనివ్వు. మనం ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం. బయట వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడాలి? లేదు, నేను భయపడలేదు. నేను చెప్పొచ్చింది ఏంటంటే. నువ్వేం చెప్పబోతున్నావు? ఏదైనా చెప్పు, మాట్లాడు. నిన్న నైట్ మన ఇద్దరి మధ్య జరిగింది అదేంటి? చెప్పు అర్జున్, అదంతా ఏంటి? అది లవ్ రూమా. నువ్వు నన్ను తప్పుగా అప్పుడు అనుకుంటూ. ఎందుకు చేతిమని చెప్పావు? అరే, ఈ విషయం బయట వాళ్ళకన్నా ముందు వెళ్ళి మీ వదినకి చెప్పలే. అర్థమవుతుందా నీకు? మనకి తన సమ్మతం కావాలి. ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇవన్నీ చేసి లవ్ చేస్తున్నానని తను అనుకోకూడదు. అర్జున్, నేను వదినతో మాట్లాడతాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, వదిన నన్ను తప్పుగా అర్థం చేసుకోరు. నువ్వు టెన్షన్ పడకు. సరే, నడు. ఇదేంటి? ఏంటి మరి ఇప్పుడు ఇదేంటి? వదినతో మాట్లాడతాను చెప్పావు కదా నువ్వు. నేను మాట్లాడతాననే చెప్పాను, ఇంకా మాట్లాడలేదుగా. ఆహా, అన్ని నువ్వు అనుకున్నట్టే జరగాల. అవును, ఇప్పుడు జరుగుతుంది, పెళ్లి తర్వాత జరుగుతుంది. నేను కావాలంటే వదంతో మాట్లాడతాను, అప్పుడు లవ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సరేనా? నీకు ఫోన్ వస్తుంది చూడు. నాకు తెలుసు. హో షైనా, హలో,
త్వరలో నువ్వు ఇంటికి బయలుదేరిరా. ఒక రీల్ ఒక ఐడియా ఉంది. షైనా ఈ రోజు రాలేను ప్లీజ్. ఇంతగా మారిపోయావా? సరే సరే వస్తానే. గుడ్. నేను కాసేపు షైనా ఇంటికి వెళ్ళొస్తాను. సరే, ఆ బ్యాగ్ నాకు ఇచ్చేసి వెళ్ళొస్తాను. వెళ్ళరా. త్వరగా చెప్పు, ఏం రీల్ చేయాలి? ఏం లేదు, ఒక మాటకి చెప్పాను. అర్జున్ని కలవాలనుకున్నా. హా, నువ్వు పెద్దదానివే, నువ్వు ఇంటికి రావచ్చు కదా. నేను అక్కడెలా డైరెక్ట్ గా రాగలను. మొట్టమొదటిసారి బావని కలవాలనుకుంటే. ఓ అది సరే, నువ్వు బావని చూడాలా లేక లవ్ చేయాలా? సరేలే, ఒక మాట చెప్పు. ఈ డ్రెస్ నాకు బాగుందా లేదా? పర్ఫెక్ట్. ఇదే ధరించనా? ఆ, ఓకే. మీకోసం కాఫీ తీసుకొచ్చాను. వదిన ఏంటి చాలా అందంగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. కానీ ప్లీజ్ వదిన అని పిలవకండి. ఆ, వదిన అది రూమా ఇంట్లో లేదే ఏంటి? ఈరోజు ఈ ఇంట్లో మీరు నేను మాత్రమే ఉన్నాం. మీరు బాగా అందంగా మాట్లాడుతున్నారు. తప్పుగా అనుకోకండి. నేనొకటి చెప్పనా? చెప్పండి. ఏంటో తెలియలేదు, ఇది చెప్పడం కరెక్ట్ అని కూడా తెలియలేదు, కానీ ఇది చెప్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చెప్పండి. మీరు బాగా నాకు నచ్చారు. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుంది. ప్రకాష్ పోయాక చాలా మంది కళ్ళని నేను చూశాను, కానీ నా కళ్ళు ఎవరిని అసలు తప్పుగా కూడా చూడలేదు. అది నేను ఎవరిని అనుమతించటం లేదు కూడా. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో మిమ్మల్ని ముట్టుకోవడానికి ఆరాటంగా ఉంది, మిమ్మల్ని చూడ్డానికి ఆశగా ఉంది. ఇలా చూడండి, నా గుండె వేగంగా కొట్టుకోవడం చూడండి. అది అర్జున్, అర్జున్, ఎవరు? అర్జున్ ఎక్కడున్నావు? త్వరగా బయటికి రా, నా బెస్ట్ ఫ్రెండ్ నిన్ను చూడటానికి వచ్చింది. అర్జున్, ఇతనే నా క్యూట్ ఫాలోవర్. హాయ్. అంతా సరే కాని ఇప్పుడల్లా రోమా మిమ్మల్ని ఎక్కువ పొగుడుతోంది. అది ఒక ఫాలోవర్ని పొగుడుతూ ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిందంటే మంచి విషయమే కదా అది. సరే వదినా, షైనా ఇచ్చిన ఐడియా వల్లే ఈ రోజు అర్జున్ మన ఇంటికి వచ్చాడు. దీనికోసం స్ట్రాంగ్ గా మనకు టీ తాగాలి. షైనాకి నా తరపు నుంచి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు టీ తీసుకొస్తాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ ఎందుకు? అరే, క్రౌడ్ ఫండింగ్ ఐడియా ఇచ్చినందుకు. కానీ క్రౌడ్ ఫండింగ్ రాలేదు కదా. ఇతడొక్కడే అంత పూర్తి చేశాడు. అర్జున్ రావటం వల్ల ఈ ఇల్లే సంతోషంగా ఉంది. ఏం చేయను? రోమాతో మా రిలేషన్షిప్ గురించి చెప్పనా? చెప్తే తను అర్థం చేసుకుంటుందో లేదో. తను తెలివైంది, మా రిలేషన్షిప్ గురించి అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయను? ఓకే, తనకి చెప్పేస్తాను. వదినా, అరే రోమా, నువ్వా? నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వదినా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. విషయం ఏంటి? చెప్పు. అది అర్జున్ గురించి. ఏంటి? వావ్, నేను కూడా అర్జున్ గురించే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మా ఇద్దరి విషయం రోమాకు తెలిసిపోయిందా ఏంటి? ఎందుకంటే అర్జున్ పేరు చెప్పగానే రోమా ఫేస్లో ఒక కాంతి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు. కానీ అర్జున్ గురించి తనేం చెప్తుందో ముందు విందాం. అర్జున్ గురించి తినేమనుకుంటుంది? ఏ విషయం వదినా? ఏమీ లేదు, నువ్వే చెప్పు. నువ్వు అర్జున్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఒకవేళ వదినికి నా గురించి అర్జున్ గురించి తెలిసిందా?
చాలా రోజుల తర్వాత వదిన మొహంలో నవ్వు చూస్తున్నా. నేను చెప్పనా? ఆహా వద్దు. అర్జున్ గురించి వదిన ఏమనుకుంటున్నారో ముందు నేను తెలుసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. ఏం లేదు వదిన, అర్జున్ గురించి ఏదో చెప్పాలన్నారు కదా, ఏంటి? సరే నేనే చెప్తాను. ఓరి దేవుడా, వీళ్ళిద్దరూ నా గురించే మాట్లాడబోతున్నారు. అరే ఇద్దరు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు. నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నాను. లంచ్ వండే పని లేదా? ముఖ్యంగా ఏదైనా మాట్లాడుకుంటున్నారంటే తర్వాత వస్తాను. లేదు లేదు, మేము తర్వాతగా మాట్లాడుకుంటాం. రండి ముందు లంచ్ తిందాం. థ్యాంక్ గాడ్ బతికిపోయాం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకవేళ వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుంటే ప్రాబ్లం అయిపోయేది. రూమాతో జరిగింది కూడా ఈజీగా పోయి ఉంటుంది, కానీ అనితతో జరిగింది అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది ఎలా నేను అడ్డుకోవాలి? ఓ పని చేద్దాం, మంచి సందర్భం చూసుకొని ఇద్దరితో ఒంటరిగా మాట్లాడాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. సరే లంచ్ చేద్దామా? ఆ, రండి వదిన. ఒక్క లైఫ్కి ఇంతలా రెడీ అవ్వాలా? హా. ఎప్పుడు చూసినా రొమాన్స్ రొమాన్స్ రొమాన్స్. ఇదేమీ అంత మంచిది కాదు. నేనేం చేయగలను? హ్మ్. నీ పేరులోనే రొమాన్స్ ఉంది. రొమాన్స్. ఇప్పటికీ నీ పేరు అర్జున్. ఆన్స్ కలిపితే రూమాని కలిపితే రొమాన్స్ వస్తుంది. ఓ దేవుడా, ఇప్పుడేంటి? సరే నా పేరు అర్జున్, ఎస్. ఏమైంది? రోమ్ అర్జున్. ఏదో సౌత్ ఇండియన్ యాక్టర్ పేరు లాగా ఉంది, రోమ్ అర్జున్. సరే అది పర్వాలేదే లేరా. ఈ రోజు వచ్చిన ఫాలోవర్స్ అందరికీ నిన్ను పరిచయం చేయబోతున్నాను. నేను అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నానో ఈ రోజు మా ఫాలోవర్స్ కి చెప్తున్నాను. రుమా అది సరే, కానీ ఈ లైవ్ ఇటువంటివన్నీ అసలు నాకు నచ్చవు. ఇదంతా వదిలే, ఈ ఫాలోవర్స్కి ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ అంతా? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు లైవ్ వెళ్ళు. నువ్వు ఒక్కదానిమే లైవ్ చేసేటప్పుడు అందంగా ఉంటావు. నేను వెళ్తాను. ఇంకొన్ని రోజులు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఒక్క నిమిషం, వేరే కాల్ వస్తుంది. హలో, నేను మీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. మేకప్ కూడా వేసుకున్నాను, కానీ నా అందం పొగడానికి మీరు ఇక్కడ రాలేదు. త్వరగా రండి. నిజం చెప్పనా, ఇలాంటి ఒక అందం నేను ఎప్పుడూ చూడలేదు. ముందే నిన్ను చూసుంటే. అయితే ఇప్పుడు చూసావు కదా. కానీ ఎందుకు నా కోరిక తీరటం లేదు? రారామ్మా, ఏమైంది? వదినా, మీరు ఎలా ఇంత స్వార్థంగా తయారయ్యారు? అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వేం చెప్పబోతున్నావు? ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అవును, చనిపోయిన మా అన్నయ్యకి మీరు చాలా ద్రోహం చేశారు. మీరు అర్జున్తో చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఓ, అయితే నువ్వంతా చూసేసావా? అంతా చూసేశాను. నిజం చెప్పాలంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. మీ అన్నయ్య చనిపోయి సంవత్సరం అవుతుంది. ఒక్కొక్క సెకండు తన్నే తలుచుకుంటున్నాను. కొన్ని రాత్రులు నేను పడుకోవటం లేదు. ఆ రోజు అర్జున్ వచ్చాడు. అతను చూడగానే మనసిచ్చేశాను. నేను లవ్వే కదా చేశాను.
వదినా మీరు లవ్ చేయలేదు, నా ప్రేమని మీరు దొంగలించారు. ఏంటి? వాడు నీతో కూడా? ఒక్క నిమిషం, దీనికి అర్థమేంటి? వాడు మన ఇద్దరితో కూడా సంతోషంగా ఉన్నాడా? నువ్వు 2-3 రోజుల్లో వెళ్ళిపోతానన్నావుగా, 10 రోజులు అవుతుంది. ఎప్పుడు వెళ్తావు? ఏమైంది? నా రూమ్ నన్ను ఎందుకు వెళ్ళమంటుంది? నన్ను ముట్టుకోవద్దురా, నీ నోట్తో నా పేరు కూడా చెప్పద్దు. ఏం మాట్లాడుతున్నావు? 5 లక్షల రూపాయల కోసం ఒకళ్ళ శరీరం ఒకళ్ళ ఆత్మ కావాలా? ఒకరి ఎమోషన్స్ తో ఇలా ఆడుకోకూడదు, అది మంచిది కాదు. మీ ఇద్దరికి ఏమైంది అసలు? నిజంగా నాకేం అర్థం కావడం లేదు. నీ నిజ స్వరూపం మా ఇద్దరికి తెలిసింది. ఇందులో నిజం ఏంటంటే నువ్వు మా ఇద్దరి శరీరంతో కూడా ఆడుకున్నావు. నువ్వు మా ఇద్దరిని యూజ్ చేసావు. ఇద్దరికి తెలిసిపోయిందా? నువ్వు నిజంగానే మోసగాడివి. ఛీ, చండాలం. ఇద్దరికి తెలిసిపోయిందా? అయ్యో, చండాలమైన వాడినే. కానీ మీరు అనుకున్న దానికన్నా చాలా చండాలమైన వాడిని. నీకు ఒకటి తెలుసా రోమా? నేనేమనుకునేవాడంటే, అంటే ఎవరిలా తిడుతూ ఉంటారో ఒకరినొకరు ఇలా తిడతాం, దాన్ని అసలు ఎవరు కనిపెట్టారు? ఒకరోజు నేను బయలుదేరాను, నిర్ణయించుకున్నాను. స్ట్రైట్గా వెళ్ళి అద్దంలో చూశాను. అరే ఏంటిది? తిట్లన్నీ నా కోసమే సృష్టించబడ్డాయి, నా కోసమే ఈ పదాలన్నీ కనిపెట్టారు. అంత చండాలమైన వాడిని. ఆ? ఇంకొక అసహ్యం కూడా తెలుసుకోండి. ఆ? నా మీద మీకు ఏ అభిప్రాయం ఉందో అంతకన్నా చండాలమైన వాడిని. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. హాయ్, ఏం ప్రపంచం రా ఇది! మానవత్వం గురించి అంతా మాట్లాడుతున్నారు. నేను మీ ఇద్దరిని అప్పుల బాధ నుంచి తప్పించాను, మీకు మంచి చేశాను. కానీ ఇప్పుడు నన్నే వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళాను నేను చెప్పండి? మేమేమి నిన్ను పిలవలేదు, నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, సహాయం చేయడానికి వచ్చావు. సూపర్ సూపర్ రూమా గారు. నువ్వు పిలవలేదా చెప్పు. అప్పుడు సోషల్ మీడియాలో లైవ్గా వెళ్తున్నావు కదా, లైవ్లో 5 లక్షలు అడిగావు కదా. 5 లక్షలు కావాలి. అప్పుడు ఇదేంటిది? ఆ? ఇది ఇన్విటేషన్ కాదా? నాకే అసహ్యంగా ఉంది. నీలాంటి వెధవని నేను లవ్ చేశాను కదా. అసహ్యమా? రూమా చూడు, నీకు అసహ్యంగా ఉండొచ్చు, కానీ మీ ఇద్దరు ఒంటి నుంచి అది వాసన వస్తుంది. మరి ఎదుగు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళరా. ఇంటి నుంచి బయటికి పో. వెళ్ళరా, ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. ఇంకొక పెద్ద బాంబు పేలబోతుంది. చూస్తున్నాను రా. తిని చాలా బాగుంది. నా బ్యాడ్ వెబ్సైట్కి తిని కరెక్ట్గా ఉంటుంది. 5 లక్షలంతా చిన్న అమౌంట్లే. సరే, నేను బయలుదేరుతాను. ఏంటి బ్యాడ్ వెబ్సైట్? బ్యాడ్ వెబ్సైట్స్ కోసం వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ ఇద్దరి పైన 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను నేను. ఇప్పుడు ఈ 5 లక్షలను పెట్టి 20 లక్షలు సంపాదిస్తాను. ఎంత? 20 lakhs. మీ ఇద్దరి ఫుటేజెస్ నా దగ్గర ఉన్నాయి. ఎలాగ చేసావు? అలాగా? ఇవన్నీ చేయకూడదా? నువ్వు లైవ్ లో ముక్కు తుడుచుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు కదా, అప్పుడు మీ వీడియోని బయటికి పెట్టలేనా? నువ్వు చాలా తప్పు చేసావు అర్జున్. ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ ఎందుకు ఇలా నిల్చున్నారు? శనయ్య, వీడు మా ఇద్దరిని చీట్ చేశాడు, మాపై దారుణమైన వీడియోస్ తీశాడు. ప్లీజ్ ఇప్పుడైనా పోలీసులకి కాల్ చేయి. నాకు ముందు నుంచే వీడి మీద అనుమానం ఉండింది. వీడొక మోసగాడని నాకు అనిపించింది.
ఒరేయ్ నీకు సిగ్గులేదా? సరే గాని నాకు కూడా అస్సలకి సిగ్గులేదు. ఎందుకంటే వీడు పార్ట్నర్ని కదా. నువ్వు కూడానా? కానీ ఆ రోజే కదా నువ్వు మొదటిసారిగా తను చూసావు. అది మేం వేసిన డ్రామా. సరే ఇప్పుడు క్లారిటీ నేనిస్తాను. యాక్చువల్లీ నిజానికి మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తున్నాము. అది కూడా ఓవర్సీస్ లో యాక్టివ్ గా ఉంది. అందుకని మీరు టెన్షన్ తీసుకోకండి. మీ వీడియోస్ చూడడానికి ఇండియాలో ఎవ్వరు లేరు. ఇటువంటి సైట్స్ లను ఇక్కడ బ్యాన్ చేశారు. అలా అయితే వీడిని మా దగ్గరికి నువ్వే పంపించావా? షీఈస్ క్వైట్ ఇంటెలిజెంట్. ఆ? అవును, నేనే పంపించా. సరే రోమా, ఒక మాట చెప్పనా? మన ప్రైవసీ గురించి సోషల్ మీడియాలో ఎన్నడూ బయట పెట్టకూడదు. ఎందుకంటే ఈ సొసైటీలో మాకంటే దారుణమైనోళ్ళున్నారు. నీలాంటి ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళ జీవితం నాశనం అవుతున్నాయి. ఈ రోజు మీరిద్దరూ సర్ప్రైజెస్ ఇచ్చారు. ఒక సర్ప్రైజ్ నా దగ్గర కూడా ఉంది. నువ్వేమనుకుంటున్నావు? నీకు మాత్రమే వీడియోస్ తీయడం వచ్చా? ఇప్పుడు ఇండియాలో చిన్న చిన్న పిల్లలు కూడా వీడియోస్ తీస్తున్నారు. చాలా సస్పెన్స్ ని ఓపెన్ చేశారు. ఒక సస్పెన్స్ ని నేను ఓపెన్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోమా మీ అందరి ముందుకి లైవ్ లో వచ్చింది. ఈ రోజు మీ అందరికీ నేను ఒకరిని ఎక్స్పోజ్ చేయబోతున్నా. నేను ఎవరిని ఎక్స్పోజ్ చేయాలనుకున్నానో వాళ్ళనే చూపిస్తున్నాను. అర్జున్ జాతకాన్ని నేను మొదటి రోజే తీశాను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ద్రోహం చేస్తుందని నేను అసలు ఊహించలేదు. పోలీసులకి నేనే కాల్ చేశాను. వస్తూనే ఉంటారు. నువ్వు మనం కూర్చొని మాట్లాడుకుందాం. దాన్ని ఆఫ్ చేయి ముందు. పోలీసులు వచ్చేంత వరకు నేను ఆఫ్ చేసేదే లేదు. ఎలాంటి తప్పుని నేను లైవ్ లో చేసానో ఆ తప్పునే లైవ్ లో మార్చుకుంటాను. ఎప్పుడు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారో అప్పుడే సరైన దారి దొరుకుతుంది. మీ ఇద్దరికి సైరన్ శబ్దం వినిపిస్తుంది కదా, అదే సైరన్ శబ్దమే. అది విన్న వెంటనే ఎవరు ఎలాంటి వాళ్ళైనా భయపడతారు. వీళ్ళని అరెస్ట్ చేయండి. ఇద్దరిని తీసుకువెళ్ళిపోండి. ఇద్దరికి కఠినమైన శిక్ష వేయండి. అప్పుడే సొసైటీకి ఒక మెసేజ్ వస్తుంది. ఇకపై ఎలాంటి రూమా నాకులాగా తప్పు చేయకూడదనే ఈ వీడియో తీస్తున్నాను. నువ్వు స్వార్థపరుడివి. నాకులాగే ఏ అమ్మాయి బాధపడకూడదు. ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ ప్రజల మంచి కోసమే. కానీ అర్జున్ లాంటి వాళ్ళు దీన్ని తప్పుగా యూజ్ చేసుకునే అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. నేను ప్రజల దగ్గర అపీల్ చేసుకుంటున్నాను. నేను చేసిన తప్పు మీరెవరు చేయకూడదు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్.